హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగానే ఉన్నారు కదండి. మళ్ళీ మీ ముందుకు వచ్చి దేవుని వాక్యము ద్వారా బలపరచడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అయితే ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలో తెలియనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? మొదటిగా నిత్య జీవము కొరకు, అనగా పరలోక రాజ్యముకు ప్రవేశించడానికి. రెండవది రక్షింపబడుటకు. మూడవదిగా ఆత్మీయ ఆశీర్వాదములు పొందడం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అనగా పాప క్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడడం, దేవుని రాజ్యంలో ప్రవేశం, దేవుని కుమారులవ్వడం, పరిశుద్ధాత్మ వరం పొందుకోవడం, క్రీస్తు సంఘ సభ్యులవ్వడం, కృత నిబంధన, అలానే మరణము నుండి విడుదల. భౌతిక సంబంధమైన వాటి కొరకే మనము దేవుణ్ణి నమ్ముకోకూడదు. ఉదాహరణ, ఇల్లు, మంచి పేరు, హోదా, ఉద్యోగము, ఆరోగ్యము, ధనము, వీటి కొరకు మనము దేవుణ్ణి నమ్ముకోకూడదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు అందరికీ చెందుతాయి, కానీ ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదములు మాత్రం దేవుని నమ్ముకున్న వారికి మాత్రమే చెందుతాయి. ఈ సత్యం విన్న మీరు మీ హృదయంలో భద్రపరుచుకుని వీటిని గ్రహించినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. అటు కృపను దేవుడు మనందరికీ పరిశుద్ధాత్మ ద్వారా దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.